చెబుతున్నా, నేను మందిరానికి వచ్చేది నా ప్రభులాగా మారడానికి ఈ మందిరానికి వస్తున్నా. నువ్వు ప్రభులాగా మారకపోతే లాభం ఏంటబ్బాయి? ఇక్కడ వచ్చావు, వాక్యం విన్న ఇంటికి వెళ్ళిన ఫోన్లో అన్ని అసభ్యమైనవి చూస్తూ ఉన్నావు, పోర్నోగ్రఫీ, ఇల్లిసిట్ మెటీరియల్, ఎక్స్ప్లిసిట్ మెటీరియల్. ఏంటి లాభం ఏంటి? బుద్ధి మారలేదే, నువ్వు చూపు మారలేదే, ఆశ నిగ్రహం రాలేదు నీ దగ్గర, లోకాన్ని చీ అనుకోలేదు ఇంతవరకు, ఇంకా చెడు స్నేహాలు మారలేదే, ఆఫీసులో నీ పక్క చూపు, ఆఫీసులో నీ పెదవులు ఒక పక్కకని నవ్వుతున్నా ఆ నవ్వులు చావలేదే నీ దగ్గర. ఇవన్నీ మారకుండా నేను ఏసై బిడ్డనంటే ఎవరిని మోసం చేయను. రాకడలో ఇలాంటి వాళ్ళందరూ విడవబడతారు. ఓరని పిచ్చి మాటలు కాదు ఇవన్నీ. ఏంటిది ఎంత ఏంటిది అడిగి నాతో పాటు వచ్చిన సేవకులు అడిగాడు. కొన్ని సందర్భాల్లో సేవకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఎదురుపెట్టి వెళ్తాం. ఇంత గంటలు ప్రయాణం చేసి అక్కడి దాకా వెళ్ళి డబ్బులు ఎదురుపెట్టి వాక్యం చెప్పి భోజనం కూడా తినకుండా వస్తాం. బ్రదర్, ఎందుకు ఇంత కష్టపడాల్సిన పని? మనం డబ్బులు ఎదురుపెట్టడం ఏంటి? అది మంద కాదు, అది అయితే దేవుని పని వెళ్ళాల్సి వచ్చింది. నేను అంటూ ఉంటాను, దీని ఫలం ఈరోజు అర్థం కాదు. లాభం ఆశించి చేసేది కదా సేవ. ఏదో వస్తుందని చేసేది కాదు ఇది సేవ. ఏదో ఒకటి సమకూర్చుకుందామలే అని చేసేది కాదు సేవ. సేవ అన్నప్పుడు క్రీస్తు వలె మారాలి. క్రీస్తు వలె అనేకులకు మార్చడానికి ఎంతైనా మనం చావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.